హలో అండి. ఈరోజైతే నేను ఇంట్లోనే సింపుల్‌గా చేసుకునే చాక్లెట్ కప్ కేక్‌ని అయితే చూపిస్తున్నాను. ఒకసారి ఈ వీడియో అంతా ఫుల్‌గా కంప్లీట్‌గా చూడండి. మీకే చాలా డౌట్స్ వస్తాయి. ఎందుకంటే నేనిక్కడ కంప్లీట్ మిక్స్చర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అనేది నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. సో, షుగర్ అనేది ఈ స్టేజ్‌లో ఎందుకు యాడ్ చేస్తున్నా అనేది మీకు వీడియో లాస్ట్‌లో అయితే నేను కంపల్సరీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ప్రాసెస్ అంతా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసి నేను చెప్పే మెజర్‌మెంట్స్‌తో మీరు ఇంట్లో ట్రై చేయండి. పక్కా స్పాంజీగా మనకి బేకరీ స్టైల్‌లో కేక్ ఎలా ఉంటదో పక్కా అలానే వస్తది. నాది గ్యారంటీ. నేను చెప్పే కొలతలతో కరెక్ట్‌గా చేయండి. అదే కన్సిస్టెన్సీలో నేను ఎలా చేశానని ఇక్కడ మీరు చూస్తున్నారా, మొత్తం మిక్స్చర్ అంతా అయిపోయాక నేను షుగర్ యాడ్ చేశాను. ఎందుకంటే షుగర్ అనేది ముందుగా మనం కర్డ్‌లోని మిక్స్ చేసి ఆ టైంలో వేస్తే షుగర్ అది కంప్లీట్‌గా మెల్ట్ అయిపోయి ఈ కప్ కేక్స్ మనకి బేక్ అయ్యే టైంకి బాగా వెట్‌గా అనిపిస్తాయి. సో, ఆ వెట్‌నెస్‌ని అవాయిడ్ చేయడం కోసమని నేను లాస్ట్‌లో అయితే షుగర్ వేశాను. మీరు చూస్తున్నారు కదా, నాకు వచ్చిన ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఎలా ఉందో. కేక్ అయితే చాలా అంటే చాలా స్పంజీగా ఉంది అండ్ అంతే టేస్ట్‌గా కూడా ఉంది. సో, మీకు కూడా ఇలాంటి కేక్ రెడీ చేయాలనుకుంటే నేను చెప్పే మెజర్‌మెంట్స్‌తో కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.